శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజుడు కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని. 29 జూన్ 2025 నుండి 5 జూలై 2025 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఒకవేళ గొడవలు ఉండి తిరిగి కలుసుకోవాలన్న ఆలోచనలు ఉన్నవాళ్ళు, పునర్ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకోగలిగితే తద్వారా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. పెద్దల అండదండలతో చెదిరిపోయినటువంటి కాపురాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు, అనుకూలమైన వాతావరణము సహకరిస్తాయి. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు, వెళ్ళినటువంటి పనులు సక్రమంగా జరుగుతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి పంటల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సుదీర్ఘకాలం ఉండే వృక్షాల పట్ల కూడా ఆకర్షణ కలిగి ఉంటారు. ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. అయిన వాళ్లతో పట్టింపులకు వెళ్లకుండా వాళ్ళకు కావలసినవన్నీ వనరులు ఏర్పాటు చేయగలిగితే తద్వారా మీరు ఆలస్యంగా అయిన ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి సంభాషణలు కావచ్చు, ముక్కుసూటి వ్యవహారం కావచ్చు, వీటి ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. ఆఖరి నిమిషంలో అందరూ మీకు వెన్ను చూపించడము, మిమ్మల్ని మోసం చేయడము, అసత్యాలు మీకు చెప్పడం అనేది జరిగి తద్వారా నష్టపోయే అవకాశం ఉండవచ్చు. ఈ విషయాలలో మాత్రం లౌక్యంగా వ్యవహరించి చాకచక్యంగా మీరు నిలబడగలిగితే, మాట్లాడగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి, బదిలీల కోసం ప్రయత్నం చేసేవారికి బదిలీలు సూచిస్తున్నవి. ఉన్నత ఉద్యోగము, ఉన్నత పదవి ఆకాంక్షతో చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్నత పదవి కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొన్ని నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు. మీలో కొన్ని మార్పులు రావాలని కొంతమంది సూచించడం, మీరు అవి నమ్మి ప్రయత్నం మొదలు పెట్టడం అనివార్యంగా మారుతుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సెకండ్ ఇన్కమ్ కోసం ఎక్కువగా శ్రమిస్తారు. ఓవర్ టైం చేసుకోగలిగితే తద్వారా బాగుంటుంది. ఉన్నటువంటి టార్గెట్స్ ని రీచ్ అయ్యి అవి దాటి మనం పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే అన్ని విధాలా బాగుంటుంది అని కొన్ని రకాలైనటువంటి ఆలోచనలతో, ధైర్య సాహసాలతో కొన్ని నూతన నిర్ణయాలను ప్రవేశపెట్టగలుగుతారు. మంచి మార్పులను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఆహార పానీయాల పట్ల శ్రద్ధ మరింత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయాల కారణంగా అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన మార్పులు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత డెవలప్మెంట్ రీత్యా కొత్త కోర్సులు చేపట్టాలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆరోగ్యం నలతగా ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నట్లయితే ఇంట్లో ధనవంతరి యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు స్వామివారి స్తోత్రాన్ని పఠించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు వృత్తిరీత్యా
వ్యాపార రీత్యా ఆలస్యం అయినప్పటికీ కూడా అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. వాక్ సంబంధమైన వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. టార్గెట్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. క్లయింట్ బేస్ ని పెంచుకోగలుగుతారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వారికి, సెక్యూరిటీ సెక్టార్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఊహించినటువంటి కొత్త మాధ్యమాల ద్వారా ధనాదాయాన్ని పెంచుకునే విధంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. పిల్లల పట్ల అనురాగం ఉండొచ్చు, ఆప్యాయత ఉండొచ్చు, కానీ అది మితిమీరి మాత్రం ఉండకూడదండి. వాళ్ళు ఏదో 10వ వరకు అప్పు తీసుకుంటా అంటే తీసుకోమన్న ఇబ్బంది ఏం లేదు. కానీ శక్తికి మించి జీవితం అంతా కష్టపడినా కూడా తిరిగి చెల్లించలేనంత అప్పులు తీసుకొని మేము అక్కడికి వెళ్ళి చదువుతాము, మేము ఇక్కడికి వెళ్ళి చదువుతాము, ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు. చదవచ్చు, ఉన్నత విద్యాభ్యాసం చేసుకోవచ్చు, విదేశాలు వెళ్ళొచ్చు, కానీ అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ఆర్భాటాలకు వెళ్ళి మాత్రం అప్పులు చేయకూడదు. ఇది గ్రహించి మెలగండి. ఎక్కడో జాతకంలో ద్వితీయాధిపతో దశమాధిపతో యోగిస్తారండి. ధనయోగం ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, కానీ ఆ ధనం వచ్చిన వాటికి ఖర్చు అయిపోతాయి. భార్యకో నగా నట్రా చేయించడమో, పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజులు కట్టడమో వస్తాయి డబ్బులు ఆకస్మికంగా, మళ్ళీ అవి ఏదో అవసరాలకు ఖర్చు అయిపోతాయి. కానీ మూలంగా తీసుకున్నటువంటి ఈ అప్పును చెల్లించే విధము, మార్గం మాత్రం జాతకంలో ఉండకపోవచ్చు. ఇది గ్రహించి మెలగండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాతే పెద్ద స్థాయి పెట్టుబడులు, పెద్ద స్థాయి అప్పులను తీసుకోగలిగితే మంచిది. అది సర్వదా శ్రేయస్కరం. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇబ్బంది పడ్డప్పటికీ పెట్టినటువంటి పెట్టుబడిని తిరిగి దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వం తరపు నుండి రావాల్సినటువంటి సహాయము, సహకారము సమయానికి మీరు అందుకోగలుగుతారు. పంట పొలాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సొంతంగా ఒక ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా సతమతమయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. మీ మీద ద్వేషం ఉన్నవాళ్ళు ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకొని మీ మీద సామధాన దండోపాయాలను ప్రయోగించడము, ఎక్కడికక్కడ మీకు అష్టదిగ్బంధనం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. పర్సనల్ గా కూడాను భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించడము, రకరకాలవి సృష్టించి అపోహల్ని ఏర్పరిచి చూపించడము, ఈ రకమైనటువంటి మార్పులకు కూడా ఆస్కారం ఉంది. ఫ్యామిలీ విషయాలలో కూడా అటెంటివ్ గా ఉండండి. స్త్రీలకు ఈ వారం ఉద్యోగరీత్యా అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ద్వితీయ ప్రయత్నంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సొంతంగా పెట్టుబడి పెట్టుకొని చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. భర్తకి అండదండగా ఉండాలి. ఆయన వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో సమస్య వచ్చింది, మనం ఎంతో కొంత చేయగలుగుతాం కదా, ఇంటి ఖర్చులన్నా వెళ్ళదీయగలుగుతాము, కాస్తంత చేదోడు వాదోడుగా ఉంటుంది నేను సంపాదించే ధనం అని ఇంట్లో కూర్చొనే వారు కూడా కొన్ని నూతన ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ విషయాలలో మాత్రం అమ్మ వాస్తవాలను గ్రహించి మెలగండి. నమ్మి మాత్రం ఎక్కువ పెట్టుబడులు పెట్టడము, ఎవరెవరికో డబ్బులు ఇవ్వటము, ట్రాన్స్ఫర్లు చేయడము ఇవి చెయ్యొద్దు. మీరు వెళ్ళండి, వస్తువుని మీరు చూడండి, కొనుగోలు చెయ్యండి. ఆ విధమైనటువంటి పద్ధతి మీకు ఉపయోగపడుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. అంటే సొంత ఉపాధి పథకాలలో మనకి ఆస్కారం ఉంది కదా అన్నారని సైబర్ క్రైమ్స్ లో మాత్రం ఇరుక్కోవద్దు, అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాస్తంత విసుగు, చికాకు, కాస్తంత విరక్తి, మనం ప్రయత్నం చేసిన రిజల్ట్స్ మనం ఆశించిన స్థాయిలో రాకపోవచ్చు కదా, అవి ఎవరికో వెళతాయి, మనం ఎందుకు ఇంత కష్టపడాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు, థాట్ ప్రాసెస్ ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. విద్య మనం చదువుకునేది మన భవిష్యత్తు కోసం, మన డెవలప్మెంట్ కోసం. వాళ్ళెవరో ఇచ్చే గ్రేడ్స్, కట్ ఆఫ్ మార్క్స్, అందుమూలంగా వచ్చే యూనివర్సిటీ సీట్లు మన జీవితాన్ని నిర్ణయించు. మనం చదువుకుంటే, మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, ఆ నాలెడ్జ్ని వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ నాలెడ్జ్తోనే మనం అవకాశాలను సృష్టించుకోవచ్చు. అంతేగాని
చదువు మానేసి మనకే రిజర్వేషన్లు లేవు కదా, మనకి రాదు కదా, ఈ రకమైన ఆలోచనలు మాత్రం మంచిది కాదు. విద్యా దశలో ఉన్నవారు చదువుకోవడం మీద శ్రద్ధ పెట్టగలిగితే సర్వదా శ్రేయస్కరం. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మెడలో దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి. కొత్తగా భూముల మీద వ్యాపారాలు చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. వ్యాపార అభివృద్ధి దిశలో ఉంటుంది. రుణ బాధలు అధికంగా ఉన్నవారు కూడా అంగారక పాశుపత హోమం చేయించగలరు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి సంబంధమైనటువంటి అంశాల రీత్యా కాస్తంత ఆలస్యంగా నిలబట్టము, కాస్తంత ఆలస్యంగా అన్ని రావడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాస్తంత మీ మీద ద్వేషం ఉన్నవాళ్ళని గమనించుకుంటూ ఇది గ్రహించి మీరు మెలగగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ఇన్ టైంలో మీ టేబుల్ మీదకు ఒక ప్రాజెక్ట్ రావాలి, అది రాలేదు, ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందని కాస్త కనుక్కునే ప్రయత్నం చేయండి. రాలేదు కదా, ఆలస్యమై ఉంటుంది, సరేలే మనం చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇవి మాత్రం శ్రేయస్కరం కాదు. వృత్తి నిమిత్తం ఒడిదొడుకులను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాస్తంత శత్రువర్గం బలోపేతం అవ్వటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఈ రకమైనటువంటి మార్పులు గ్రహస్థితి సూచిస్తున్నది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ భూమి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. సొంతంగా మీ పేరు మీద కాస్తంత పొలాన్ని గాని లేదా తోటని గాని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనలు సర్వదా శ్రేయస్కరంగా మారతాయి. స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన ఉపాధి రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దొంగ స్వామీజీల మాటలు విని మోసపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఎంత మంత్రం ఇచ్చినప్పటికీ కూడానమ్మా అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఒంటరిగా వెళ్ళటము, రమ్మనమంటము, ఈ రకమైనటువంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. తెలిసిన వాళ్ళు, తెలిసిన మొహాలను సంప్రదించండి. తద్వారా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో కాస్త వెకేషన్కి వెళ్ళాలి, కాస్తంత కాలక్షేపం చేయాలి, ఉత్సాహంగా గడపాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. మంచి వాళ్లతో స్నేహం చేస్తే మనకి మంచి అవకాశాలు లభిస్తాయని, కొంతమంది తెలిసి తెలియని వ్యక్తులతో స్నేహం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. మంచి మార్కులను సంపాదించుకోగలుగుతారు. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలు, ఇచ్చే ఇంటర్వ్యూలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు నాగబంధం అనే కుంకుమతో, సుమంగళి పసుపు అనే పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించండి. ఈ పసుపు కుంకాలను ఇంట్లో వాళ్ళందరూ ధరించవచ్చు. మీకు షాప్ ఉన్నట్లయితే ఆ షాపుకు బొట్టుగా ఇవి పెట్టండి. జనాకర్షణ ఏర్పడుతుంది. నరదిష్టి తొలగిపోతుంది. సాయంత్రం వేళ గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి కర్కాటక రాశి. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఉద్యోగ రీత్యా తీసుకునే నిర్ణయాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి కలిగించే వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది. కొంతమంది ప్రవర్తన నచ్చక, కొంతమంది పై అధికారుల చేష్టలు నచ్చక
కాస్తంత బదిలీ కోసం ప్రయత్నం చేయడము, లేదా కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందాము, లీవ్ పెట్టుకుందామని మెడికల్ సర్టిఫికెట్ల కోసం ప్రయత్నం చేయడము, ఈ రకమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి, సెక్యూరిటీ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలను, నూతన మాధ్యమాల ద్వారా ధనాన్ని అందుకునే అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. మంచి అవకాశాలను సద్వినియోగపరుచుకోగలుగుతారు. కుటుంబంలో కొంతమంది అలవాట్లు కావచ్చు, వాళ్ళ వ్యవహారాలు కావచ్చు, మీకు అంతగా నచ్చకపోవచ్చు. వాళ్ళు విదేశాలలో ఉండి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడము, పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా వాళ్ళు సొంతంగా తీసుకోవడం మీకు అంతగా నచ్చకపోవచ్చు. విడదీయాలి, విడిగా ఉంటే బాగుంటుంది, మనం చెప్పిన వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది, ఈ రకమైనటువంటి ఆలోచనలే మీకు ఎక్కువగా ఉంటాయి. ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం చేజారే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ రాకపోవచ్చు. కార్యానుకూలత కాస్త తక్కువగా ఉంటుంది. స్త్రీలకు ఈ వారం నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి. ద్వితీయ ప్రయత్నంలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. సంతానానికి సంబంధించిన ఆలోచనలు, వాళ్ళ బాగోగుల కోసం మీరు ఎక్కువగా దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదో విధంగా వాళ్ళు బాగుంటే ఎంత చాలు, బాగుపడితే చాలు అన్న ఆందోళనే ఎక్కువగా ఏర్పడుతుంది. పెట్టుబడుల నిమిత్తం కాస్తంత అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అమ్మవారి పూజలు కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు అవకాశం ఉన్నవారు అమ్మవారికి రాజతాంబూలం, 3 తమలపాకుల మీద ప్రథమ తాంబూలాన్ని మిశ్రమాన్ని ఉంచి అమ్మవారికి సమర్పించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకున్న వారికి, సొంత డెవలప్మెంట్ కోసం కోర్సులు చేపట్టిన వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకి రేపొద్దున ఒక 4-5 మిషన్లు పెట్టుకొని చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుందాము, వస్త్ర వ్యాపారం చేద్దాం అనుకున్నవారు ఈ రోజు నుంచే తత్సంబంధిత చదువులు చదువుకోవడము, కొన్ని కోర్సులు చేయడము, మిషన్ల పట్ల అవగాహన పెంచుకోవడము, ఈ రకమైనటువంటి వాటికి పునాదులు వేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకొని ప్రారంభించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు శ్రీ మేధా దక్షిణామూర్తి పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. గురుబలం పెరుగుతుంది. కార్యానుకూలత పెరుగుతుంది. ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా ఏవైతే సమస్యలు ఏర్పడుతున్నాయో వాటిల్లో నుంచి సురక్షితంగా మీరు బయటపడగలుగుతారు. మెడలో దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. తదుపరి సింహరాశి. మీ వాక్చాతుర్య రీత్యా అనుకూలమైన మార్పులను ఏర్పరచుకోగలుగుతారు. మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలలో మీ విధి విధానాలను మార్చుకొని పునర్ప్రయత్నాలు చేసుకోగలిగితే అనుకూలమైన మార్పు ఏర్పడుతుంది. ఒకానొక చోట స్థిరాస్తి చిక్కుకుపోయి ఉంది, అది ముందుకు కదలడం లేదు, వెనక్కి రావటం లేదు. మనం సొంతంగా డెవలప్మెంట్ చేయాలన్నా అది వీలు కాని పరిస్థితి, లేదా అది వేరే వాళ్ళకి ఇచ్చి చేయించాలన్నా, అమ్మి వేయాలన్నా కుదరనటువంటి పరిస్థితి. ఎక్కువగా డబ్బులు స్ట్రక్ అయిపోయి అది ఎటూ కదలకుండా ఈ రకమైన పరిస్థితి ఉన్నవారు అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. విధి విధానంగా 3 రోజులు జపమాచరించి ఈ హోమం జరిపించగలిగితే ఏదైతే స్ట్రక్ అయిపోయిన స్థిరాస్తి ఉందో అందులో కదలిక ఏర్పడుతుంది. మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. పెద్ద స్థాయి పెట్టుబడులు పెట్టే ముందర పునరాలోచన చేయడం అనేది శ్రేయస్కరం. ఉన్న 10 రూపాయల్లో 8 రూపాయలు ఒకే స్థలంలో
ఒకే నిమిత్తం పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆహార పానీయాలలో మనకి ఏవైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు, దురలవాట్లు ఉన్నప్పుడు, తత్సంబంధితమైనటువంటి అంశాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే కాస్తంత లివర్ ఇష్యూస్ రావడము, లేదా కిడ్నీల మీద ప్రభావం చూపించడము, ఈ రకమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండండి. వైద్య పరీక్షలు చేయించుకోండి. వైద్యులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఏదో తెలిసిన వాళ్ళని మాత్రం సలహాలు అడిగి ఇబ్బంది పడొద్దు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఏది ఏమైనప్పటికీ కొన్ని కారణాల నిమిత్తం ఉద్యోగానికి వెళ్ళలేక కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశిలో కుజుడు, కేతువు సంచారం ఇప్పుడు ఉన్నది. అవకాశం ఉన్నవాళ్ళు మీ కోపాన్ని నిగ్రహించుకోవడానికి కావచ్చు, మీకున్నటువంటి భావోద్వేగాలను నిగ్రహించుకోవడానికి కావచ్చు, ప్రతిరోజు నిత్యం గణపతి పూజను ఆచరించండి. మీ కార్యానుకూలత పెరుగుతుంది. ఈ యొక్క గ్రహాల వలన వచ్చే చెడు పరిణామాలను మీరు ఆపుకోగలుగుతారు, నియంత్రించగలుగుతారు. అండ్ పనులు కూడా చక్కగా జరుగుతాయి. దేని మీద వ్యామోహం ఉండదు, విరక్తి ఉండదు. కుజుడు చాలా కోపిష్టి, చేయాల్సిందే, ఇప్పటికిప్పుడు అయిపోవాల్సిందే, యుద్ధం ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడే అయిపోవాలి, ఈయన తీరు ఇలానే ఉంటుంది. కేతువు యుద్ధం చేస్తే మాత్రం ఒరిగేదేముంది, ఏం మిగలదు కదా, చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఒక రకమైనటువంటి విరక్తి, వైరాగ్య భావం. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. తద్వారా మంచి చెడులు ఆ విధంగానే ఉంటాయి. కానీ వాటిని ఆపట్టి మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకుంటున్నాం అన్నది ప్రధానమైనటువంటి అంశము. మార్షల్ ఆర్ట్స్, కరాటే, స్విమ్మింగు, టెన్నిసు, క్రికెట్, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మంచి ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. తద్వారా మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఇంట్లో వాళ్ళతో భూ వివాదాలు ఉన్నాయి, అవి పరిష్కార దిశకు ఉపయోగించుకోండి. మంచో చెడో దైవ సంకల్పం వెంటనే మీకు తెలుస్తుంది. మీకు రావాల్సింది మీ చేతికి వస్తుంది. ఈ రకమైనటువంటి గోచార ప్రభావం ఉన్నప్పుడు ఇవన్నీ కాస్తంత సున్నితమైనటువంటి అంశాలే, బాధ కలిగించేవే. ఆ బాధ కూడా మనం మలుచుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. డిప్రెషన్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలుగుతారు. మంచి మార్కులను సంపాదించగలుగుతారు. ఉన్నత విద్యా అవకాశాలు, ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. భూ వివాదాలు ఎక్కువగా ఏర్పడినట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వేయండి. సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు అరటినార ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎన్జిఓస్ నడిపే వారికి, ఆర్ఫనేజెస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ సంస్థలోని వారికి కొంతమందికి ధనాదాయం పెరగడము, వాళ్ళని చూసి విరాళాలు రావడము, ఈ రకమైనటువంటి అంశాలు మీకు అనుకూలంగా చేకూరుతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్లు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఊహించిన దానికన్నా పనులను అందుకునే విధంగా మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. క్యాటరింగ్లు చేసేవారికి, స్వీట్ షాపులు నడిపే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తే గాని ప్రజాదరణ పొందలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన ప్రయత్నాలలో కార్యానుకూలత ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో
మనస్పర్ధలు ఉన్నవారికి మంచి మార్గాలను అన్వేషించగలుగుతారు. పరిష్కార దిశకు సమస్యలు చేరుకుంటాయి. అనుకూలమైన మార్పుల కోసం స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కొన్ని కార్యక్రమాలను తలపెడతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈవెంట్ మేనేజర్లకు, డెకరేషన్లు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ పొందగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా కొన్ని నూతన కోర్సులను చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా రాసే పరీక్షలు, ఇచ్చే ఇంటర్వ్యూలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అందులో ఎంపిక కాగలరు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ధన్వంతరి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో స్వామివారి యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు దీపారాధన చెయ్యండి. ఆరోగ్యరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. తదుపరి తులారాశి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశి నుండి 7వ స్థానంలో శుక్రగ్రహ సంచారము భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత ముఖ్యమైనటువంటి విషయం కావచ్చు, ఎంత చిన్న విషయం కావచ్చు, కాస్తంత ఓర్పుతో, సహనంతో మాట్లాడి పరిష్కారం చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. ఆ చిన్న పోహే కదా, చిన్న మాటే కదా, ఏదో నోరు జారింది, ఏదో ఆలోచనలలో ఉన్నాను, ఈ రకమైనటువంటి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఇవ్వవద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టుకొని కొత్త రకంగా వ్యవసాయాన్ని ప్రారంభించాలి అన్న దిశలో ఆలోచనలు శ్రేయస్కరంగా ఉంటాయి. వ్యవసాయ తత్సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. వీటి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. చోర భయం పొంచి ఉంది. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా ప్రయోజనాలను, మంచి పేరుని సంపాదించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. సొంత ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళ అంగీకారం అంతగా ఉండకపోవచ్చు. కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం లేదా ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో మంచి మార్పులను అందుకోగలుగుతారు. స్వయం కృషితో కొన్ని నూతన ఉద్యోగాలను, అవకాశాలను సంపాదించుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, పసుపుతో అర్చన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. స్నేహితుల సహాయంతో కొన్ని ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆగిపోయి ఉన్నటువంటి కొన్ని పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించాలని మీరు అనుకున్న విధి విధానంగానే చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు రావడం, మూడవ వ్యక్తి ఇందుకు కారణం అవ్వటము, ఇది కాస్తంత ఇబ్బంది కలిగించే వాతావరణానికి దారి తీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. స్నేహితుల సహాయంతో, సహోద్యోగుల సహాయంతో ఏవైతే చికాకులు ఏర్పడుతున్నాయో వాటిని చాలా సున్నితంగా తుంచివేసుకోవాలి, చాలా సున్నితంగా పరిష్కరించుకోవాలి అని తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు
అనుకూలంగా ఉంటాయి. టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్యాటరింగ్ చేసుకునే వారికి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. క్రితం వ్యాపారం లేదు, కానీ ఇప్పుడు వచ్చే వ్యాపారంతో క్రితం తీసుకున్నటువంటి వడ్డీలను, రుణాలను చెల్లించాలన్న ఆలోచనలు కలుగుతాయి. మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. పుణ్య కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టుగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. న్యాయంగా చేయండి, ధర్మంగా చేయండి. ఎక్కువగా మాత్రం చేయవలసిన అవసరం లేదు. అంటే ఎవరో వస్తున్నారు, ఎవరో చూస్తున్నారు అని ఆర్భాటం కొద్ది మాత్రం ఏమీ చెయ్యొద్దమ్మా. దీని ద్వారా ఎవరికి ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. 5 పదార్థాలు లేదా 9 పదార్థాలు అమ్మవారికి నివేదించి 10 మందితో పంచుకుంటే మంచిది. 15-20 రకాలు చేయడము ఏదో ఆర్భాటం కొద్ది చేసినట్లే ఉంటుంది. తద్వారా ఏ ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. నలుగురు అంటున్నారని కాదు, ఆ నలుగురిలో ఒకళ్ళు ఏదైనా యథార్థం మాట్లాడుతున్నారేమో, ఆ యథార్థం కారణంగా మనం నిజంగా నష్టపోయే అవకాశం ఉందేమో, ఇది గ్రహించి మెలగండి. ఇదే విషయం అన్ని విషయాలకి వర్తిస్తుంది. కాస్తంత తీరిక చేసుకొని ఎవరైనా ఏదైనా విమర్శ అంటే వాళ్ళ మీద విరుచుకు పడకుండా కొద్దిగా ఆలోచించి నిదానంగా నిర్ణయం చేయండి, బాగుంటుంది. ఈ రాశి నుండి దశమ స్థానంలో కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ ఇవ్వటము, కాస్తంత హడావుడి కలిగిన వాతావరణం ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మీకు మారుతుంది. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద నడిపే వ్యాపారాలకు జనాకర్షణ మరింతగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఊహించినటువంటి మార్పుల కారణంగా మంచి కళాశాలలో సీటును సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. మంగళవారము, శుక్రవారము, ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. పెట్టినటువంటి పెట్టుబడులను కూడా దక్కించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఈవెంట్ మేనేజర్లకు కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. క్లయింట్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కోసం మీరు ఎంతగానో శ్రమిస్తారు. నూతన పరిచయాలు పెంచుకొని తద్వారా మీరు ప్రయోజనాలను దక్కించుకొని ఒక మంచి ఫీడ్బ్యాక్ కోసం ఎంతగానో శ్రమిస్తారు. ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు. చిన్న చిన్న కాంట్రాక్ట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రజాదరణ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఎంతగానో శ్రమించడం అనేది మార్పుగా పరిణమిస్తుంది. అంటే రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయగలుగుతారు. 100% వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. దుర్గాదేవి అమ్మవారి స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేయండి. తద్వారా ఈ సమస్యల నుండి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీరు చేసే వ్యాపారం కావచ్చు, లేదా మీ పేరు మీద చేసే వ్యాపారం కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ పొందగలుగుతారు. ఇంట్లో చేదోడు వాదోడుగా భర్తకి సహకారంగా ఉండాలి. కాస్తంత ఆదాయాన్ని నేను కూడా వెనకాల వేయాలి అన్న నిమిత్తం తీసుకునే ఆలోచనలు, చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా ఉద్యోగం ప్రారంభించే వారికి, ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసే వారికి
కాలం అనుకూలంగా ఉంటుంది, మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందు మూలంగా ఇంట్లో అప్రశాంతమైన వాతావరణం ఏర్పడవచ్చు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం, ఉన్నతాధికార ప్రాప్తి కోసం చదివే చదువుల్లో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. పోలీసు పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. భూ వివాదాలు ఎక్కువగా ఉన్నా, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పురోగతి లేకపోయినా ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేసుకుంటూ పసుపుతో అమ్మవారిని అర్చించండి. ఆ పసుపు బొట్టుని మీరు ఆ వ్యాపార స్థలానికి అలంకరింపజేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి నిమిత్తం, వ్యాపార నిమిత్తం అనుకోని నూతన సంఘటనల కారణం చేత మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. బయట ఏవో చికాకులు ఉన్నాయి, సొసైటీలో కొన్ని మార్పులు ఏర్పడుతున్నాయి. అవి మీకు అనుకూలమైన మార్పులకు కారణమవుతుంది. వ్యాపార రీత్యా, వ్యక్తిగత ఎదుగుదల రీత్యా అవి మీరు మలుచుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవన్నీ దాటి ప్రయోజనాలను మాత్రం ఆలస్యమైనప్పటికీ కూడా దక్కించుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. టిఫిన్ సెంటర్లు నడిపే వారికి, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సీజన్ ప్రారంభంలో మంచి అవకాశాలను, ఆర్డర్లను దక్కించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. కింది స్థాయి పరిచారకులతో కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఈ రకమైనటువంటి కాంబినేషన్తో కొన్నాళ్ళు మీరు ముందుకు నడపగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. బ్లాడరు, గైనకాలజీకి సంబంధించినటువంటి అంశాలలో అత్యంత శ్రద్ధ అవసరము. ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే డాక్టర్లను సంప్రదించండి. వైద్యం తీసుకోగలిగితే మంచిది. ముక్కుసూడితనం ఉండొచ్చు, మనకు ముక్కోపిష్టితనం ఉండొచ్చు, మూర్ఖత్వం ఉండొచ్చు, మంచి పట్టుదల, మంచి పౌరుషం ఉండొచ్చు. కానీ అది ఎవరి మీద ఎలా చూపిస్తున్నాం అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. మన కాళ్ళ మీద మనం కోప్పడితే ఏం ఉపయోగం? ఇదే విధంగా మన కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద మనం కోపగించుకుంటే ఏం ప్రయోజనం? ఏ ఉపయోగం ఉండదు. ఏ విషయంలో అయినా కూడా కాస్తంత లౌక్యంగా వ్యవహరించండి. ఏదైనా ఇబ్బంది ఉంది, ఎవరైనా నలుగురు సలహాలు తీసుకోండి. మీకు సొంతంగా ఆలోచన రాకపోతే చక్కదిద్దే మార్గంలో ఆలోచన చెయ్యండి. అంత మాత్రమే. మనం కఠినంగా ఉండాలి కదా, క్రమశిక్షణతో ఉండాలి కదా, తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పే కదా, ఇలా మాట్లాడొద్దమ్మా. ఇలా మాట్లాడితే కుటుంబం చిన్నభిన్నం అయిపోతుంది. భార్యాభర్తల మధ్యలో ఎన్నో వస్తాయి, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. పిల్లల జీవితాల్లో కూడా ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. అవి పట్టుకొని పిల్లల్ని వదిలేయటము, అవి పట్టుకొని కుటుంబంలో చికాకులు తెచ్చుకోవడం సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ఏదైనా మనం పరిష్కార దిశలో ఉండాలి కానీ సమస్య పెంచే దిశలో మన ఆలోచనలు ఉండకూడదు. బయట ఎన్నో రకాల మార్పులు జరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు. ప్రేమ పెళ్లిళ్ళకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నట్టుగా వీళ్ళనే మేము పెళ్లి చేసుకుంటాము, ఈ పలానా ఊరికి వెళ్ళి ఉంటాము, ఈ యూనివర్సిటీలో చదువుకుంటాము, ఇవన్నీ ఎలా ఫిక్స్ చేసుకుంటారో అవి అలానే చేసేసుకుంటున్నారు. పెద్దవాళ్ళ ప్రమేయం లేకుండానే జీవితంలో 3 వంతులు విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు వాళ్ళకున్నటువంటి అవగాహనతోనే ఇవి ఇంతే ఖరారు చేసుకుంటున్నారు. మంచా చెడ ఏ విచక్షణ జ్ఞానం లేదు. ఇది అసలు అవసరమా కాదా ఏది లేదు. పట్టించుకునే పరిస్థితుల్లో కానీ అవి అర్థం చేసుకునే పరిస్థితుల్లో కానీ చాలా మంది లేరు. మనం ఒప్పుకోమంటున్న పద్ధతి కాదు, తిరస్కరించమంటాం అనేది సమంజసం కాదు. ఏ విషయమైనా కూడా నిదానంగా ఆలోచించండి.
మంచేది చెడేది ఆలోచించి నిర్ణయం చేయండి. ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి పరిణామాలు చోటు చేసుకుంటే చాలు. అంతేగాని అయిష్టంగా మాత్రం పెళ్లిళ్ళు చేయటాలు, అయిష్టంగా మాత్రం వేరే ఊరికి పంపించడాలు ఇవి మాత్రం చేయొద్దు. కఠినంగా మాత్రం ప్రవర్తించొద్దు. కొన్ని కీలకమైనటువంటి విషయాలలో పట్టువిడుపులు చాలా అవసరము. ఇది గ్రహించి మెలగండి. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. భూ వివాదాలలో కాస్త ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. పెద్దల పర్యవేక్షణలో జాగ్రత్తగా నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి. దీని ద్వారా ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ అభివృద్ధి ఏర్పడతాయి. తేనెతో పంచామృతాలతో శివాభిషేకం మాస శివరాత్రి రోజున జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. వాణిజ్యపరమైనటువంటి అంశాల రీత్యా పురోగతిని సాధించగలుగుతారు. వీటి ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఎవరో మీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం వలన మీరు వెళ్దాం అనుకున్నటువంటి ప్రదేశం మార్పు చెందటం, వేరే ప్రయత్నాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకోగలుగుతారు. మీ చేతనైన సహాయాన్ని వాళ్ళకి చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వృత్తిరీత్యా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాస్తంత ఓర్పుతో సహనంతో మీరు ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా మంచిది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పునర్ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం రావటం లేదు, వ్యాపారం మొదలు పెడదాము, ఈ ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇది గ్రహించి మెలగండి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఇప్పుడు శ్రేయస్కరం కాదు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. మెంటల్ టెన్షన్స్ మరింతగా పెరుగుతాయి. అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేయాలన్నా, ఏ పనిలో పాల్గొనాలన్నా, ఏదైనా ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, అలజడి కలిగిన వాతావరణం ఎక్కువగా ఏర్పడవచ్చు. వస్తుందో రాదో, అవుతుందో కాదో, ఈ రకమైనటువంటి నెగిటివ్ ట్రయల్సే ఎక్కువగా ఏర్పడతాయి. దైవం మీద భారం వేసి మీరు పనులు ప్రారంభించండి, పనులు చేసుకోండి. తద్వారా కాస్తంత మనశ్శాంతిని కలిగి ఉంటారు. పని అవుతుందా కాదా పక్కన పెట్టేయండి. పని చేసామా లేదా, పని చేస్తున్నామా లేదా, మన ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా, వీటి మీద మాత్రమే మీరు శ్రద్ధ ఉండగలిగితే సర్వదా శ్రేయస్కరం. ఇతరితర ఆలోచనలు కూడా ఉన్నాయి. అభద్రతా భావం ఎక్కువగా ఉంది. డాక్టర్లను సంప్రదించండి, మంచి వైద్యం తీసుకోండి. తద్వారా అన్ని విధాలా బాగుంటుంది. గతించిపోయిన వారి జ్ఞాపకాలతో కాస్తంత బాధ ఎక్కువగా పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. శనిచ్చేటువంటి ప్రభావం ఇదే. రాహువు, కేతువు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ నడుస్తున్నప్పుడు మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉందమ్మా, మనకి పిల్లలు ఉన్నారు, మన కుటుంబం ఉంది, ఇంట్లో వయసు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళది అంతవరకే ఉంది, పర్వాలేదులే అని రికవర్ అవ్వలేక ఇబ్బంది పడతారు. చాలా మందిలో ఈ మధ్య ఈ ప్రాబ్లం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది కూడా. అటెంటివ్గా ఉండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ప్రధానంగా ఇంట్లో వాళ్ళ కోసం చెప్తున్నది, ఈ రాశి వాళ్ళ కోసం కాదు. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా వ్యాపారం చేశాము, దెబ్బతిన్నాము, పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే అంత పెట్టుబడి పెట్టి కాదు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు మీద ఉన్నటువంటి అనాథాశ్రమాలకు, ఆర్ఫనేజెస్ కు ఆదాయం పెరుగుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు,
కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో సాయంత్రం వేళ ప్రత్యేకంగా అష్టమూలిక గుగ్గిలంతో బొగ్గుల మీద ధూపం వేయండి. నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలే ఎక్కువగా ఇబ్బందిని గురి చేస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పుల్లో అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఎక్కువగా ధనాన్ని, విరాళాలను ఖర్చు చేసే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకించి ఆహారపు అలవాట్ల విషయాలలో అనేక రకాలైనటువంటి మార్పులు రావచ్చు. కడుపు నొప్పి, శిరోవేదన మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఆరోగ్య విషయంలోనే ధనం ఎక్కువగా ఖర్చు అవ్వడము, ఉద్యోగం కూడా చేసుకోలేక కొంతకాలం రెస్ట్ తీసుకునే పరిస్థితులు తరచూ ఏర్పడవచ్చు. ఖచ్చితమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించి మాత్రమే వైద్యం తీసుకోండి. సొంత వైద్యం మాత్రం పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లో మనల్ని చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈరోజు వెళతా అంటే ఎవరు మనకు తోడొస్తారు? తోడెవ్వరు లేరు కదా, తెలిసిన డాక్టర్ కాదు కదా, ఏముందిలే తర్వాత వెళదాము. ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం, అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగదు. ఇది గ్రహించి మెలగండి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా మంచి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి, టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్లు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే క్లయింట్ను ఒక ఫ్రెండ్గా మార్చుకోవడము, వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండటము, ఈ రకమైనటువంటి అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకోగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను కూడా అందుకోగలుగుతారు. అంటే ఉత్తర వాళ్ళ ఇళ్ళ ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా మీకే వచ్చేలాగా కాస్తంత ఆలోచించి ముందడుగు వేసి ప్రవర్తించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయదారులకు కాస్తంత ఆలోచనల రీత్యా మార్పు వస్తుంది. మీకు సరైన సమయానికి సరైన సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు. గురువుల్ని ఆశ్రయించగలిగితే తద్వారా మీకు మేలు జరిగే అంశాలు, అవకాశాలు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. వ్యవసాయ రీత్యా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు, చిన్న పొన్న ప్రయాణాలు చేయగలుగుతారు. అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. మంచి తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా మారతాయి. వ్యయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో గురువు, వాళ్ళిద్దరూ చూసుకోవడము, ఎనర్జీస్ ఎక్స్చేంజ్ జరుగుతోందండి. ఏదో అభద్రతా భావం కలిగి ఉంటుంది, ఏదో ఇబ్బంది అవుతుంది, ఈ ఆలోచనలు పక్కన పెట్టండి. ఈ రకమైనటువంటి ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దాన్ని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతారు, ఎలా మీరు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఆ నిమిత్తం ప్రయత్నం చేయండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఫోకస్ తక్కువగా ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండొచ్చు. 24 గంటల్లో కేవలం 1 గంట మాత్రం చాలా అటెంటివ్ గా ఉండగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఏదో ఏలియన్ లాంటి సైన్ వచ్చింది, బ్యాక్లాగ్స్ వస్తాయట కదా, అందుకని నాకు బ్యాక్లాగ్స్ వచ్చాయి, నేను క్రాక్ చేయలేకపోతున్నాను ఎగ్జామ్స్ ని, ఇంటర్వ్యూలు రావటం లేదు, ఇదంతా కూడానండి చేతగాని వాళ్ళు, అసమర్థులు చెప్పుకునేటువంటి అంశాలు. అంత మాత్రమే. మీరు కష్టపడి చేయగలిగితే చాలా అంటే చాలా క్రియేటివిటీని మీరు కలిగి ఉంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం రావాలి. ఒక ప్రొజెక్షన్ ద్వారా మీరు చేసుకోగలిగితే తద్వారా మంచి అవకాశాలు వస్తాయి. గురువుల ద్వారా, వాళ్ళు ఇచ్చేటువంటి ఉపదేశాల ద్వారా మీరు ప్రయోజనాలు దక్కించుకోగలుగుతారు. ఏదైనా దేవీ దేవత అనుష్ఠానం కావచ్చు, పూజ కావచ్చు, ప్రతిరోజు నిత్యం ప్రారంభించండి. క్రమేణా 41 days అయ్యాక మీలో మంచి మార్పు వస్తుంది. ఇట్ విల్ టేక్ ద లీడ్. అది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు
శని సప్తనామావళిని పఠించండి. శ్రీ విష్ణు సహస్రనామాలను ప్రతిరోజు చదవండి లేదా వినండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం ధూపం పొడితో ధూపం వేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.